రేవంత్ ప్రభుత్వం ఏర్పేటనాల నుంచి ఎక్కువగా వినిపించే డైలాగ్ ఒకే ఒకటి అదే ఖజానా ఖాళీ. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను చెప్పు. గజం వదలకుండా హైదరాబాద్ నమ్ముకుంటా పోతారు. భలే మంచి సౌకర్యము. అటు రేవంత్ సర్కార్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సర్కారీ భూములను అంగట్లో పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నలుమూలలో ఉన్న విలువైన భూములను తెగనమ్మేందుకు గట్టి స్కెచ్ వేసిండ్రు సారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2,500 కోట్ల రూపాయల మూలను జనం జోబులకు వెళ్ళి గుంజాలని హెచ్ఎండిఏ నోటిఫికేషన్ కూడా ఇడిచిపెట్టింది. రేపు మన పిల్లల అవసరాలకు పైసలు లేకపోయినా బతకొచ్చు, కానీ ఇవాళ సర్కార్ నడవడానికి భూములు ఉండాల్సింది అన్నట్టు తయారైంది కథ. రంగారెడ్డి జిల్లాలో అందరూ కన్నులేసుకొని చూసే మొక్కిలలో 100 ప్లాట్లు, అటుపక్క మేడిపల్లిలో 68 ప్లాట్లను వేలానికి రెడీ చేసిర్రు. ఐటీ కారిడార్కు దగ్గరున్నాయి కదా, రియల్ ఎస్టేట్ గద్దలు ఎగబడి కొంటారని తెలుసు. అందుకే కేవలం ఈ 2 దిక్కుల ప్లాట్లతోనే 400 కోట్లు నొక్కేయాలని ఆఫీసర్లు లెక్కేసిరంట. ఇక అసలైన పెద్ద ముక్క ఐటీ హబ్కు గుండెకాయ లాంటి హాకింపేట. ఇక్కడ ఉన్న 8 ఎకరాల 24 గుంటల ప్రైమ్ ల్యాండ్ను వేలానికి పెడుతుర్రు. ఒక ల్యాండ్ బీట్ మీద చాలు సర్కార్ ఖాతాలోకి ఏకంగా 1,600 కోట్ల రూపాయలు వచ్చి పడతాయట. ఇక్కడ గజం ధర ఇంటేనే సామాన్యుడికి గుండె గుబేలంటది. బడా బిల్డర్లు, కార్పొరేట్ తిమింగళాలు ఈ భూమిని దక్కించడానికి ఇప్పటి నుంచే పైసలు సంచులు తరుదుకుంటున్నారంట. రేపు ఇక్కడ సామాన్యుడు అడుగు పెట్టాలన్నా భయపడే రేంజ్లో రేట్లు పెంచుతారనడంలో ఏ మాత్రం డౌట్ లేదు భయ్. పోనీ పెద్ద పెద్ద ముక్కలు అమ్ముతున్నారంటే అది లేదు. నగరం చుట్టుపక్కల ఉన్న చిల్లర మల్ల ఖాళీ స్థలాలన్నీ కూడా వదలకుండా ఎరుకపోతాండ్రు ఇల్లు. ఇక సందానగర్లో 174 సర్వే నంబర్లో ఉన్న 484 గజాలు, బైరాగిగూడలో 2,420 గజాలు, నార్సింగ్లో 5,687 గజాలు. ఇవే కాకుండా బౌరంపేట, సూరారం, బీజాదిగూడ ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ జెండా బాతేసి అమ్మకానికి పెట్టేసిర్రు ఈ సర్కారు వాళ్ళు. ఈ గజాల లెక్కన ఉన్న స్థలాలను నమ్మి ఇంకో 500 కోట్ల జేబులో వేసుకోవాలని చూస్తాండ్రు. కండ్ల ముందే ఊర్లు కార్పొరేట్ శక్తుల పరమవుతుంటే రేపు సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి స్థలం దొరికేదట. ఈ జూన్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ హీట్ ఎక్కడ సంగతేమో కానీ సామాన్యుడు గుండె మాత్రం మన్నుడు. జూన్ 17 నుంచి 29 లోపు 4 విడతలుగా ఈ వేలం నిర్వహించి ఈ కథ ముగించాలనేది సర్కారు ప్లాను. ఆస్తులు కూడా పెట్టాల్సింది పోయి ఉన్న భూములు ఇలా తెగనమ్ముకుంటూ పోతే రేపు పొద్దున ప్రజల అవసరాలకు, సర్కారు బడులకు, దవాఖానాలకు స్థలాలు ఏడు నుంచి తెస్తారు పోయి చూడాలి. మరి రేవంత్ సర్కార్ అనుకున్నట్టు 2,500 కోట్ల ఖజానాకు వస్తాయేమో కానీ మీరేమంటారు పబ్లిక్? రేవంత్ సర్కార్ ఇలా భూములు అమ్ముకుంటూ పోతుంటే కామెంట్లో పెట్టుర్రి.